చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రం నలుమూల నుంచి అనేక సంఘాలకు సంబంధించిన ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో విజయవాడకు తరలి వచ్చారు. తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు అయితే కూడా ఈరోజు విజయవాడ వేదికగా పెద్ద సంఖ్యలో ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా 2008 డిఎస్సి సంబంధించి ఎవరైతే ఎంటీఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా అనేక రకాల సమస్యలతో గడిచిన ఏదైతే 10 ఏళ్ల క్రితం నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రభుత్వాలకు తమ సమస్య విన్నవించుకుంటున్నప్పటికీ కూడా తమ సమస్యలకు పరిష్కారం అయితే రావట్లేదు. ఈ నేపథ్యంలో ఈరోజు విజయవాడ వేదికగా మరొక మారు తమ గళాన్ని వినిపించాలని వారంతా కూడా ఇక్కడ దాకా వచ్చిన పరిస్థితి ఉంది. మనతో పాటు ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈరోజు మీ ఆందోళన ద్వారా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? సార్ మా డిమాండ్ ఒకటే. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి 2193 మంది 2008 డిఎస్సి ఎంటీఎస్ టీచర్స్ని తక్షణమే రెగ్యులర్ చేయాలి. ఇది ప్రపంచంలో ఏ నిరుద్యోగికి రానటువంటి శిక్ష మాకు పడ్డది. ఎందుచేతంటే 2008 నోటిఫికేషన్ ప్రకారం ఎస్జిటి పోస్ట్కి ఇటు డిఎడ్ వాళ్ళు బిఎడ్ వాళ్ళు అర్హులని నోటిఫై చేసిన తర్వాత ఆ ఉద్యోగానికి మేమిద్దరము అప్లై చేసుకున్న తర్వాత గవర్నమెంట్ సెలక్షన్ లిస్టును విడుదల చేసింది. ఆ సెలక్షన్ లిస్టును మనం చూసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వెళ్ళి చివరికి స్కూల్ని కూడా కోరుకుని చివరి క్షణంలో అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే చివరి క్షణంలో మాకు మరలా కౌన్సిలింగ్ని అర్ధాంతరంగా ఆపేసి మరలా 10 రోజుల్లో పిలుస్తామని అప్పటి ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. అంటే దాదాపుగా మేము మెరిట్లో సెలెక్ట్ అయ్యి దాదాపుగా 70+ మార్కులు తెచ్చుకొని ఈరోజు మాకు జరిగిన అన్యాయాన్ని గత ప్రభుత్వాలు గుర్తించి ఇప్పుడు కేవలం ఎంటీఎస్ టీచర్గా మాత్రమే మాకు అవకాశం ఇచ్చింది. మా విషయంలో న్యాయం ఉంది, న్యాయ వ్యవస్థలో పోరాడుతున్నాం, అయినా కూడా గవర్నమెంట్ కనికరించట్లేదు. మాకు 3 పర్యాయాలు కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చినాయి. ఏ ప్రభుత్వం కూడా ఆ కోర్టు తీర్పుని అమలు చేసే ఆలోచనే చేయలేదు. కాబట్టి ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే మా కోరికలో న్యాయం ఉంది. మా అంశాన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించి గౌరవ సీఎం గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, అలాగే విద్యాశాఖ మంత్రి గారికి మా అప్పీల్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి డిఎస్సి 2008 2193 మంది డిఎస్సి 2008 ఎంటీఎస్ టీచర్స్ని తక్షణమే రెగ్యులర్ చేయండి. మేము రెగ్యులర్ టీచర్తో సమానంగా వర్క్ చేస్తున్నప్పటికీ మాకు సంవత్సరంలో 11 నెలల కాలానికి మాత్రమే జీతాన్ని చెల్లిస్తున్నారు. మరి మిగతా మే నెలలో జీతం ఇవ్వకుండా మా కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఆ కుటుంబాలను మేము ఎలా లీడ్ చేయాలి అనే విషయం తలెత్తుతుంది. మేము ఎవరికి చెప్పుకోలేనటువంటి దీనస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ వేదిక ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే, మాకు తక్షణమే మా విషయంలో న్యాయం ఉందని మీకు అనిపిస్తే మీరు క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి డిఎస్సి 2008 2193 మంది ఎంటీఎస్ టీచర్స్ని తక్షణమే రెగ్యులర్ చేసి మాకు సర్వీస్తో కూడిన వేతనాన్ని మంజూరు చేయవలసిందిగా మా డిఎస్సి 2193 మంది అభ్యర్థుల పక్షాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటే మీరు చెప్పండి, గడిచిన ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వానికి మీ విజ్ఞప్తులను ఎన్నిసార్లు చెప్పే ప్రయత్నం చేశారు? ప్రభుత్వం పట్టించుకుందా లేదా? ప్రభుత్వంకి మేము ప్రతిసారి కూడా ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద విజ్ఞాపన పత్రం ఇస్తూనే ఉన్నాం సార్. మెయిన్ ఏంటంటే సార్ మాకు 11 నెలలే వేతనం ఇస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు చూసుకోవడం కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది, ఆర్థిక భారంగా మాకు ఇబ్బంది పడుతుంది. కాబట్టి మాకు కొంచెం తగ్గించడానికి 12 నెలలు అడిగాము. కానీ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అండి, వైజాగ్ కానీ అనంతపురం కానీ ఎంటీఎస్ అభ్యర్థులు 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో వెళ్ళారండి. అప్పట్లో గవర్నమెంట్ నియర్ బై రెసిడెన్సీ మాకు ఇచ్చింది. ఆ నియర్ బై రెసిడెన్సీ తీసేసి దూరాలు వేశారని ట్రాన్స్ఫర్. అదొకటి మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. అదైతే మార్చాలా. అది మెయిన్ గత ప్రభుత్వంకి ఇప్పుడు ప్రభుత్వంకి అది న్యాయం చేయాలని మెయిన్ కోరుకుంటున్నాము, నియర్ బై రెసిడెన్సీ ఇవ్వాలని. అలాగే 2008 డిఎస్సి అనేది అప్పటి అధికారుల నిర్లక్ష్యం వల్ల మేము బలయ్యామండి. అంటే భారతదేశంలో రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రకారం ఏం చెప్తుందంటే మెరిట్ అనేది సఫర్ అవ్వకూడదండి. కానీ మెరిట్ సఫర్ అయింది. 70 మార్కులు దాటి వచ్చినాడు ఈరోజు రోడ్డు మీద ఉండి ఒక ఎంటీఎస్ టీచర్గా బతుకుతున్నాడు. 6 నుంచి 4.5 మార్కులు తెచ్చుకున్నవాడు రెగ్యులర్ టీచర్గా ఉంటున్నాడు. కాబట్టి గత కోర్టు తీర్పులు కూడా 3 విధాలు ఇచ్చినా కూడా ఇక్కడ ప్రభుత్వాలు అమలు చేయలేదు. మేము ప్రభుత్వాలు అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఆ తీర్పులను పరిశీలించి ఖచ్చితంగా మా డిమాండ్ నెరవేర్చాలని కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి, ఏదైతే మీరు ఇప్పుడు 2008 డిఎస్సిగా ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఉన్నాయి, వీటిలన్నింటిని కూడా తీర్చాలని ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి చెబుతున్నారు? ఈరోజు విజయవాడ కేంద్రంగా పెద్ద ఎత్తున మీరంతా కూడా తరలి వచ్చారు. భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్రభుత్వానికి ఏమైనా డెడ్ లైన్ ఏమైనా పెడుతున్నారా మీరు? ఎట్లా
నా పేరు శ్రీదేవి అండి. నేను 2008 ఎంటీఎస్ టీచర్ని. నేను మచిలీపట్నం మండలంలో పనిచేస్తున్నాను. డెడ్ లైన్ ఏమీ లేదు, కానీ గవర్నమెంట్ మా ఎందు సానుకూల దృక్పథంతో ఉండాలని కోరుకుంటున్నాం సార్. మేము 2021లో జాయిన్ అయ్యామండి. 4 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాం. మాకు ఎలాంటి ఎస్ఆర్ లేదు, అలవెన్సులు లేవు. మేము రెగ్యులర్ టీచర్స్ ఏ విధమైన పని అయితే చేస్తున్నారో మొత్తం అంతా చేస్తున్నాం, కానీ వాళ్ళకున్న డిఏ, హెచ్ఆర్, ఐఆర్ ఎలాంటివి మాకు లేవు సార్. 2008 నుంచి మేము 15 సంవత్సరాలుగా మా లైఫ్ స్పాయిల్ అయిపోయింది. మేము సర్వీస్ పోగొట్టుకున్నాం. మా పిల్లలు అనాథలు అయిపోయారు సార్. మేము చాలా వెనకబడిపోయి ఉన్నాం. మా యందు దయ ఉంచి మాకు సర్వీస్తో కూడిన రెగ్యులర్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్. మేడం, అంటే ఈ రెగ్యులరైజేషన్ లేకపోవడం వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? విధి నిర్వహణలో కావచ్చు, లేదంటే మీ తోటి ఉపాధ్యాయులతో పాటు మీరు కష్టపడుతున్నప్పుడు కూడా ఆ తరహా ఫలితం రావట్లేదు అనేది ఒక ఆందోళన కూడా ఉన్న నేపథ్యం. నా పేరు హిమబిందు అండి. నేను 98 డిఎస్సి నేను 98 డిఎస్సి క్వాలిఫైడ్ అండి. 25 సంవత్సరాల క్రితం మేము మెరిట్ లిస్ట్లో కూడా మేము పాస్ అయినప్పటికీ కూడా మాకు ఉద్యోగాలు రాలేదు. సెకండ్ లిస్ట్లో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరిగింది. మేము 25 సంవత్సరాలుగా మేము మా యొక్క సర్వీస్ని కోల్పోయాము. ఇప్పటికీ రెగ్యులర్ టీచర్స్తో సమానంగా మేము పనిచేస్తున్నప్పటికీ కూడా మాకు 11 నెలల జీతమే ఇస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా మమ్మల్ని పర్మనెంట్ చేయాలని మేము గవర్నమెంట్ని కోరుతా ఉన్నాం. అంటే మేము ఏదైతే ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో 2008 డిఎస్సికి సంబంధించి ఇందులో 98 అలాగే 2008 డిఎస్సికి సంబంధించిన ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వీరంతా తమకు రెగ్యులరైజ్ చేయడంతో కాబట్టి తమ ఎవరైతే ఇప్పటి వరకు ఆ డిఎస్సీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంటీఎస్లుగా గుర్తించారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయడంతో పాటు తమ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం పరిష్కరించాలి. అనేక సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఇప్పటికైనా సరే ప్రభుత్వం తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా వారంతా కోరుతున్న పరిస్థితి కనబడుతుంది.